హాయ్ అండి. ఎలా ఉన్నారు? నాకైతే వీడియోస్ అయితే షూట్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదండి. అది కూడా బిజీ ఉన్నానండి. బిజీ అంటే మరీ పెద్దగా బిజీ ఏం లేం కానీ, ట్రావెల్ అయితే ఎక్కువైపోతుంది మాకు. జర్నీ అయితే నార్మల్‌గా లేదండి అసలు. మొన్నటి వరకు అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. తర్వాత మళ్ళీ హైదరాబాద్‌కొచ్చేసేసరికి ఇక మళ్ళీ అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదైతే కరీంనగర్. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 180 కిలోమీటర్స్ అయితే కరీంనగర్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 2 డేస్ అయితే ఉన్నాను. వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ, బట్ ఏంటంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ టైం అనేది కొంచెం సరిపోవట్లేదు. దట్స్ వై ఇక నేనైతే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయట్లేదు. ఇక ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసి ఇక ఫాస్ట్‌గా మార్నింగ్ అయితే హైదరాబాద్‌కైతే వచ్చేసామండి. ఇక వంట అయితే తొందరగా అయిపోయేది ఏంటనంటే కొంచెం అయితే పప్పు అయితే కనబడింది. పెసరపప్పు అయితే చేసేసి నేనైతే తొందరగా పెసరపప్పు అయితే కంప్లీట్ చేస్తానని చెప్పేసి పప్పు నానబెట్టుకొని టమాటా పెసరపప్పు అయితే చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇక దీంట్లోకైతే కొంచెం టమాటాలయితే లేవండి. టమాటాలు చూసేసరికి టమాటాలు లేవు. జస్ట్ ఇట్లా కొంచెము పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారపొడి వేసుకొని చేసుకుంటే బావుంటది గదా! ఈ టేస్ట్ కూడా బానే ఉంటుందని జెప్పేసి నేనైతే సింపుల్‌గానైతే పెసరపప్పు అయితే చేయడం జరిగిందండి. మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.